ఓం సుబ్రహ్మణ్యాయ నమః. అందరికీ నమస్కారం. మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం మహేష్ అస్ట్రాలజీ తెలుగు ఛానల్కి. ప్రేక్షక మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకోబోయేది మీనరాశివారికి 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో 3 మంగళవారం, 4 బుధవారం, 5 గురువారం, 6 శుక్రవారం ఈ 4 రోజులు మీ జీవితంలో ఏమి మార్పులు తీసుకొస్తాయి, మీరెదుర్కొంటున్న కష్టాలకు పరిష్కారం కనిపిస్తోందా, ఆర్థికంగా, కుటుంబంగా, మానసికంగా మీ జీవితానికి దైవం ఏ సంకేతాలిస్తోంది అన్నీ చాలా స్పష్టంగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ప్రేక్షకులారా, మీరు వీడియో చూస్తున్నారు, మీ సమయాన్నిస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అనే ఒక చిన్న బాధ మాత్రముంది. మీకోసం, మీ భవిష్యత్తు కోసం ప్రతిరోజూ నిజమైన జ్యోతిష్య విశ్లేషణను అందిస్తున్న మహేష్ అస్ట్రాలజీ తెలుగు ఛానల్ను దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి ఒక లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఎందుకంటే మంచి మాట, మంచి సమాచారం ఇతరులకు కూడా ఉపయోగపడాలి. ఇంకొక ముఖ్యమైన మనవి, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కింద కామెంట్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా టైప్ చేయండి. మీ మనస్సులోని బాధలు తేలికవుతాయి, మీ జీవితంలో శాంతి పెరుగుతుంది. చాలామంది వీడియో మొత్తం చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. దయచేసి అలా చేయకండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇది పూర్తిగా మీకోసమే రూపొందించబడింది. ఇప్పుడు ఆలస్యం చేయకుండా మీనరాశివారికి ఈ 4 రోజుల వివరమైన రాశిఫలాలను ప్రారంభిద్దాం. మీనరాశివారి జీవితంలో ఈ 4 రోజులు సహనానికి నిజమైన అర్థం నేర్పించే కాలంగా ఉంటుంది. మీరింతకాలం ఎంత ఓర్పుతో, ఎంత నిజాయితీగా జీవించారో అదే మీ ముందుకు ప్రశ్నల రూపంలో నిలబడుతుంది. మీరు చేసిన మంచి పనులకు వెంటనే ఫలితం రాకపోవడం వల్ల మనసులో బాధ, నిరాశ, కొంత కోపం కూడా కలగవచ్చు. నేను ఎవరికీ చెడు చేయలేదు, అయినా ఎందుకిలా జరుగుతోంది అనే ప్రశ్న మీ అంతరంగంలో పదే పదే తిరుగుతుంది. ఈ రోజుల్లో మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మిమ్మల్ని తొందరపెట్టేలా, నిర్ణయాలు వేగంగా తీసుకునేలా ఒత్తిడి చేస్తాయి. కాని ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. సహనం అంటే మౌనం కాదు. సహనం అంటే పరిస్థితులను అర్థం చేసుకుని సరైన సమయం వచ్చే వరకు ఎదురుచూడటం. మీ జీవితంలో ఇప్పుడున్న కష్టాలు మిన్ను దిగజార్చడానికి కాదు, లోపల దాగి ఉన్న బలాన్ని బయటకు తీసుకురావడానికి మాత్రమే. కొన్ని సందర్భాల్లో మీ మంచితనాన్ని ఇతరులు బలహీనతగా భావించవచ్చు. మీరు మౌనంగా భరిస్తున్న ప్రతి క్షణం భవిష్యత్తులో మీకు గౌరవంగా మారుతుందని తెలుసుకోండి. ఈ 4 రోజుల్లో మీరు ఓర్పును కోల్పోకుండా మాటలను నియంత్రించుకుంటే తర్వాత వచ్చే రోజుల్లో పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం ఖాయం. సహనం మీకు పరీక్ష కాదు, అది మీకిచ్చే గొప్ప ఆయుధం. ఈ 4 రోజులు మీ జీవితంలో స్థిరత్వం లేకుండా అనిపించే అవకాశముంది. ఒకరోజు ఆశ కనిపిస్తే మరుసటి రోజు అదే విషయం ఆందోళనగా మారుతుంది. ఇది మీ మనసును బాగా అలసటకు గురిచేస్తుంది. మీరు ఎంచుకున్న దారి సరైనదేనా అనే సందేహాలు కలుగుతాయి. ముఖ్యంగా పని, కుటుంబం, ఆర్థిక విషయాల్లో ఊహించని మార్పులు ఎదురవుతాయి. ఈ ఆటుపోట్లు అనేవి మీ జీవితంలో కొత్త దశకు ముందు వచ్చే సంకేతాలుగా భావించాలి. సముద్రంలో అలలు ఎంత బలంగా ఉంటాయో తీరం అంతే బలంగా ఉంటుంది. అదేవిధంగా మీ జీవితంలో వచ్చిన ప్రతి ఊగిసలాట మీలోని ధైర్యాన్ని పరీక్షిస్తోంది. కొన్నిసార్లు మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నట్లు అనిపించవచ్చు. ఎవరికీ మీ బాధ అర్థం కావడం లేదని భావించవచ్చు. కానీ నిజానికి ఈ కాలంలోనే మీరు మీ మీద మీరు ఆధారపడటం నేర్చుకుంటారు. ఈ రోజుల్లో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఇది కూడా గడిచిపోతుంది అనే భావనను మనసులో నిలుపుకోవాలి. ఆటుపోట్లకు భయపడకుండా వాటిని ఎదుర్కొన్నప్పుడే మీరు జీవితాన్ని నిజంగా అర్థం చేసుకుంటారు. ఈ అనుభవాలే రాబోయే కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలకు బలమైన పునాదిగా మారతాయి. మీనరాశివారికి ఈ 4 రోజుల్లో ఎదురయ్యే ముఖ్యమైన పరీక్ష అవమాన భావన. మీరు చెయ్యని తప్పులకు కూడా మీరు బాధ్యత వహించాల్సిన పరిస్థితులు రావచ్చు. కుటుంబంలోగాని, కార్యాలయంలోగాని, సమాజంలోగాని మీ మాటలకు విలువ ఇవ్వకపోవడం, మీపై అనవసరమైన విమర్శలు రావడం సాధారణంగా కనిపిస్తుంది. ఇది మీ ఆత్మగౌరవాన్ని గాయపరుస్తుంది. మీరు మంచిగా మాట్లాడినా, శాంతంగా వ్యవహరించినా కొందరు మీ మౌనాన్ని బలహీనతగా భావించి మాటలతో గుచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో ప్రతిగా మాట్లాడాలని, నిజం చెప్పాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది. కాని ప్రతి సందర్భంలో మాటలే పరిష్కారం కావు. కొన్ని అవమానాలను మౌనంగా భరించడం భవిష్యత్తులో గొప్ప గౌరవానికి దారితీస్తుంది. గుర్తుంచుకోండి, మీరెవరో మీకు తెలుసు.
ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో కంటే మీరు మీ మనసులో మీపై ఉన్న నమ్మకమే ముఖ్యం. ఈ 4 రోజుల్లో ఎదురయ్యే అవమానాలు మీ విలువను తగ్గించవు. అవి నిన్ను మరింత బలంగా తయారుచేస్తాయి. సమయం వచ్చినప్పుడు నిజం తానే బయటకు వస్తుంది. ఈ కాలంలో కుటుంబంలో చిన్న విషయాలే పెద్ద సమస్యలుగా మారే అవకాశముంది. మాటల మధ్య అపార్థాలు, అర్థం కాకపోవడం వల్ల గొడవలు తలెత్తుతాయి. మీరు ఒకటి అనుకుంటే ఎదుటివారు మరోలా అర్థం చేసుకోవడం వల్ల పరిస్థితి చేదుగా మారుతుంది. ముఖ్యంగా ఇంట్లో పెద్దలతో లేదా సోదరులతో విభేదాలు రావచ్చు. సమాజంలో కూడా మీ గురించి అనవసరమైన మాటలు వినిపించవచ్చు. మీరు మంచిగా చేసిన పనికే తప్పు అర్థాలు పెట్టడం, మీపై అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇది మీ మనసును బాగా కలచివేస్తుంది. నేను ఇంత చేసినా కూడా ఎందుకిలా అనే బాధ కలుగుతుంది. ఈ రోజుల్లో కుటుంబం విషయంలో ఓర్పు చాలా అవసరం. ప్రతి మాటకు ప్రతి మాట అనకుండా కొన్ని విషయాలను వదిలేయడం నేర్చుకోవాలి. మీ శాంతియుత స్వభావమే చివరకు సమస్యలను తగ్గిస్తుంది. సమాజంలో వచ్చే విభేదాలు తాత్కాలికమైనవే. మీ ప్రవర్తన, మీ నడవడి క్రమంగా అందరికీ మీ నిజస్వరూపాన్ని తెలియజేస్తుంది. ఈ 4 రోజుల్లో మీనరాశివారికి ఆర్థికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆదాయమున్నా కూడా డబ్బు చేతిలో నిలవకపోవడం, ఒక్కసారిగా అనుకోని ఖర్చులు రావడం వల్ల ఆందోళన పెరుగుతుంది. అప్పులు గుర్తుకు రావడం, భవిష్యత్తు గురించి భయం కలగడం సహజం. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఎందుకు సరిపోవడం లేదు అనే ఆలోచన మిన్ను వెంటాడుతుంది. ఈ సమయంలో తప్పనిసరిగా ఖర్చులను నియంత్రించుకోవాలి. అవసరం లేని విషయాలకు డబ్బు ఖర్చు చేయకుండా కొంతకాలం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ కష్టకాలం మీ జీవితంలో శాశ్వతంగా ఉండదు. ఇది మీకు ఆర్థికంగా క్రమశిక్షణ నేర్పించడానికి వచ్చిన దశ మాత్రమే. ఈ రోజుల్లో మీరు చూపించే ఓర్పు, నియంత్రణ రాబోయే కాలంలో మీకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తాయి. దేవుడిపై నమ్మకముంచి శ్రమను కొనసాగిస్తే ఈ ఇబ్బందులు తప్పకుండా తగ్గుతాయి. ఈ 4 రోజుల్లో మీనరాశివారి జీవితంలో కనిపించే మొదటి ముఖ్యమైన మార్పు అంతరంగ శాంతి. బయట పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా లోపల మాత్రం ఒక తెలియని నిశ్చలత మొదలవుతుంది. ఇంతకాలం మనస్సును కలచివేసిన ఆందోళనలు, భయాలు కొంచెం కొంచెంగా తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది దైవం మీకు పంపిస్తున్న తొలి సంకేతం. ఈ సమయంలో మీకు దేవుడి మీద విశ్వాసం మరింత పెరుగుతుంది. గుడికి వెళ్లాలని, పూజ చెయ్యాలని, నామస్మరణ చెయ్యాలని మనస్సు ఆకర్షితమవుతుంది. ఇంతవరకు పెద్దగా భక్తి లేనివారికి కూడా ఈ రోజుల్లో ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇది మీ జీవితంలో జరుగుతున్న మార్పులకు ఆరంభం. మీరెదుర్కొన్న కష్టాలు మిమ్మల్ని దేవుడికి దగ్గర చేశాయి. అదే దైవ అనుగ్రహం మొదలైన సూచన. మనస్సులో కలిగే ఈ శాంతి మిమ్మల్ని సరైన దిశలో నడిపిస్తుంది. తొందరపాటు నిర్ణయాల నుంచి దూరంగా ఉంచుతుంది. ఎవరి మాటలకు ఎక్కువగా ప్రభావితం కాకుండా మీ అంతరాత్మ చెప్పే మాటను వినే స్థితికి తీసుకెళ్తుంది. ఈ శాంతిని నిర్లక్ష్యం చేయకండి. ఇది మీకు భవిష్యత్తులో పెద్ద మార్పులకు పునాది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో చిన్న చిన్న ఆనందాలు కనిపించడం ప్రారంభమవుతుంది. పెద్ద విజయాలు కాకపోయినా మనస్సుకు హాయిగా అనిపించే చిన్న సంఘటనలు జరుగుతాయి. ఎవరో అనుకోకుండా మాట్లాడిన ఓ మంచి మాట, ఎక్కడో వినిపించిన ఓ సాంత్వన, చిన్న సహాయం కూడా మీకు చాలా విలువైనదిగా అనిపిస్తుంది. ఇంతకాలం కష్టాల్లో ఉన్న మీ మనస్సు ఈ చిన్న ఆనందాల వల్ల మళ్లీ జీవితం మీద ఆశను పెంచుకుంటుంది. సాధారణంగా పట్టించుకోని విషయాల్లో కూడా ఆనందం కనిపిస్తుంది. ఇది దైవం మీకు చెప్పే మాట, నీవు ఒంటరివాడివి కాడు, నీ బాధను నేను చూస్తున్నాను అని. కొన్ని సందర్భాల్లో మీరు అద్భుత అనుభవాలను కూడా పొందవచ్చు. అనుకోని విధంగా సమస్యకు పరిష్కారం దొరకడం, ఊహించని చోటనుంచి మంచి వార్త రావడం వంటి సంఘటనలు జరుగుతాయి. ఇవి పెద్దవిగా అనిపించకపోయినా మీ మనస్సులో పెద్ద మార్పును తీసుకొస్తాయి. ఈ అనుభవాలు మీకు రాబోయే మంచి రోజులకి సంకేతాలుగా భావించాలి. ఈ 4 రోజుల్లో మీనరాశివారికి చాలా ముఖ్యమైన సంకేతం అనుకోని సహాయం. మీరు ఎవరినుంచి కూడా సహాయం ఆశించని సమయంలో ఊహించని వ్యక్తి నుంచి మద్దతు లభిస్తుంది. అది ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, లేదా సలహా రూపంలో కావచ్చు. ఇంతకాలం మీ కష్టాలను మీరే భరిస్తూ ఎవరికీ చెప్పకుండా ముందుకు వెళ్లిన మీరు ఈ సమయంలో సహాయం లభించడంతో ఆశ్చర్యపోతారు. ఇది దైవం మీకు పంపిన ఆశ్రయం. మీరు ఒంటరిగా లేరని, మీకోసం ఎవరో ఉన్నారని దేవుడు గుర్తుచేస్తున్నాడు. ఈ సహాయం మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చకపోయినా మీ మనస్సుకు బలమిస్తుంది. ఇంకా ఆశ ఉంది అనే భావన కలుగుతుంది. ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకుండా వచ్చిన సహాయాన్ని కృతజ్ఞతతో స్వీకరించాలి. అదే మీకు మరింత మంచి మార్గాలను తెరుస్తుంది.
ఈ 4 రోజుల్లో మీరు గమనించగల మరో ముఖ్యమైన మార్పు ప్రతికూల పరిస్థితుల్లో సడలింపు. నిన్నటి వరకు అసాధ్యంగా కనిపించిన విషయాలు కాస్త తేలికగా అనిపించడం ప్రారంభమవుతుంది. పూర్తిగా సమస్య తీరకపోయినా దాని తీవ్రత తగ్గుతుంది. ఉదాహరణకు, ఆర్థిక ఇబ్బందులు కొంచెం నియంత్రణలోకి రావడం, కుటుంబంలో గొడవలు తగ్గడం, పనిలో ఒత్తిడి తగ్గినట్టు అనిపించడం వంటి మార్పులు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా దైవ అనుగ్రహం పనిచేస్తున్న సూచనలు. ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం చిన్నదిగా అనిపించినా అది సరైన దిశలో ఉంటుంది. ఇంతకాలం ఎదువైన ప్రతికూలతలు మెల్లగా అనుకూలంగా మారే దశకు ఇది ఆరంభం. కాబట్టి నిరాశకు లోను కాకుండా ఆశను నిలుపుకోవడం చాలా అవసరం. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో బంగారు కాలానికి సంబంధించిన మొదటి సూచనలు కనిపిస్తాయి. ఇవి పెద్ద విజయాల రూపంలో కాకపోయినా లోపల కలిగే ధైర్యం, నమ్మకం రూపంలో ఉంటాయి. ఇంకా నా జీవితం మారుతుంది అనే భావన మీ మనస్సులో బలంగా నాటుకుంటుంది. ఇంతకాలం కష్టాల వల్ల మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం మళ్లీ తిరిగి రావడం మొదలవుతుంది. భవిష్యత్తు గురించి స్పష్టత ఏర్పడుతుంది. ఏ దిశలో ముందుకు వెళ్లాలో అర్థమవుతుంది. ఇది బంగారు కాలానికి ముందస్తు సంకేతం. ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. తొందరపడకుండా దైవంపై నమ్మకం ఉంచి ముందుకు సాగితే రాబోయే కాలంలో మీ జీవితం పూర్తిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ సంకేతాలను గుర్తించి సానుకూలంగా ఆలోచించడం మీ భవిష్యత్తుకు బలమైన పునాది. మీనరాశివారు స్వభావతా చాలా సున్నితమైన మనసు కలవారు. ఇతరుల బాధను తమదిగా అనుభవించే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. దయ, కరుణ, సహాయం చేయాలనే తపన వీరి ప్రధాన బలాలు. ఎవరు కష్టంలో ఉన్నా ముందుగా చేయి అందించే మనస్తత్వం వీరిది. మాటల్లో మృదుత్వం, ప్రవర్తనలో వినయం కనిపిస్తాయి. అందుకే చాలామంది మీనరాశివారిని సులభంగా నమ్ముతారు, దగ్గర చేసుకుంటారు. కాని ఇదే మంచితనం కొన్నిసార్లు వీరి బలహీనతగా మారుతుంది. ఎదుటివారిని ఎక్కువగా నమ్మడం, వారి మాటలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వడం వల్ల మోసపోయే పరిస్థితులు వస్తాయి. మీనరాశివారు తమ బాధను ఇతరులకు చెప్పుకోకుండా లోపలే దాచుకుంటారు. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల చాలా లోతైన ఆలోచనల్లో మునిగిపోయి ఉంటారు. ఈ స్వభావం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో సందేహం, అయోమయం కనిపిస్తుంది. ఒక నిర్ణయం తీసుకున్న తరువాత కూడా అది సరైందా కాదా అనే ఆలోచన వెంటాడుతుంది. అయినా మీనరాశివారి ఆత్మశక్తి చాలా బలమైనది. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే ఎన్ని అడ్డంకులొచ్చినా దాన్ని సాధించే వరకు వదలరు. తమ లోపాలను గుర్తించి వాటిని నియంత్రించగలిగితే మీనరాశివారు జీవితంలో అద్భుతమైన విజయాలను సాధించగలరు. ఈ 4 రోజుల్లో మీనరాశివారి వ్యక్తిగత జీవితం కొంత ఆలోచనాత్మకంగా ఉంటుంది. మీరు మీ జీవితాన్ని తిరిగి పరిశీలించుకునే దశ ఇది. ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు, చేసిన త్యాగాలు, కోల్పోయిన అవకాశాలు అన్నీ మీ మనసులోకి వస్తాయి. నేను సరిగ్గా జీవిస్తున్నానా? నా కోసం నేను ఏమి చేస్తున్నాను? అనే ప్రశ్నలు మిమ్మల్ని వెంటాడతాయి. ఈ దశలో మీరు ఒంటరిగా ఉండాలని, కొంత సమయం మీతో మీరే గడపాలని అనిపిస్తుంది. ఇది తప్పు కాదు. ఈ ఒంటరితనం మీకు మీ అంతరంగాన్ని అర్థం చేసుకునే అవకాశమిస్తుంది. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలనే ఆలోచన వస్తుంది. భవిష్యత్తులో ఎలా ఉండాలో స్పష్టత పొందే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ సమయంలో గతాన్ని తలుచుకొని ఎక్కువగా బాధపడకూడదు. జరిగిపోయిన విషయాలను మార్చలేం, కాని రాబోయే రోజులను మెరుగ్గా తీర్చిదిద్దుకోవచ్చు. మీనరాశివారు ఈ 4 రోజుల్లో తమ మనసుకు మాటిచ్చుకుంటే జీవితంలో ఒక కొత్త దిశ మొదలయ్యే అవకాశముంది. వ్యక్తిగతంగా మీరు ఎదగడానికి ఇది చాలా ముఖ్యమైన కాలం. మీనరాశివారి ప్రేమ జీవితంలో ఈ 4 రోజుల్లో కొంత అస్థిరత కనిపిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి చిన్న విషయాల వల్ల అపార్థాలు వచ్చే అవకాశముంది. మీరు చెప్పిన మాటను భాగస్వామి తప్పుగా అర్థం చేసుకోవడం లేదా వారి ప్రవర్తన మీకు బాధ కలిగించడం జరుగుతుంది. ముఖ్యంగా నమ్మకం విషయంలో అనుమానాలు పెరగవచ్చు. ఈ సమయంలో మౌనం ప్రేమకు శత్రువుగా మారుతుంది. మీ భావాలను దాచిపెట్టడం వల్ల సమస్యలు మరింత పెద్దవిగా మారతాయి. కాబట్టి ప్రేమలో ఉన్న మీనరాశివారు తమ మనసులోని మాటలను స్పష్టంగా, శాంతంగా చెప్పాలి. ఆరోపణలతో కాకుండా భావాలతో మాట్లాడితే పరిష్కారం జరుగుతుంది. గతంలో జరిగిన విషయాలను పదే పదే గుర్తుచేయడం ఈ సమయంలో ప్రమాదకరం. అది గాయాలను మళ్లీ తెరుస్తుంది. క్షమించడాన్ని నేర్చుకుంటేనే సంబంధం ముందుకు సాగుతుంది. ఒంటరిగా ఉన్నవారికి ఈ 4 రోజుల్లో గత ప్రేమ జ్ఞాపకాలు గుర్తుకురావచ్చు. కాని అవే మీ భవిష్యత్తును నిర్ణయించనివ్వకండి. ప్రేమలో సహనం, అర్థం చేసుకునే గుణం ఉంటే సమస్యలు క్రమంగా తగ్గుతాయి.
వివాహిత మీనరాశివారికి ఈ 4 రోజులు కొంత సున్నితంగా ఉంటాయి. దంపతుల మధ్య చిన్న విషయాలే పెద్ద గొడవలకు దారితీసే అవకాశముంది. ఒకరి మాటలను మరొకరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ఉద్రిక్తత పెరుగుతుంది. ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు, ఆర్థిక విషయాలపై అభిప్రాయ భేదాలు రావచ్చు. ఈ సమయంలో మీరు ఎక్కువగా భావోద్వేగాలకు లోనవుతారు. భాగస్వామి నుంచి చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద గాయంగా అనిపిస్తుంది. కాని ప్రతి సమస్యను గొడవగా మార్చకుండా కూర్చొని మాట్లాడితే చాలా సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. మీనరాశివారికి సహజంగా ఉన్న మృదుత్వం, ఓర్పు ఈ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. వివాహ జీవితంలో ముఖ్యమైన విషయం ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచడం. బయట మాటలకు, ఇతరుల జోక్యానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తే సంబంధం బలహీనపడుతుంది. ఈ 4 రోజుల్లో మీరు చూపించే సహనం, అర్థం చేసుకునే స్వభావం రాబోయే రోజుల్లో మీ వివాహ బంధాన్ని మరింత బలంగా చేస్తుంది. ఈ కాలంలో మీనరాశివారి జీవితంపై గ్రహాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. శని ప్రభావం వల్ల పనుల్లో ఆలస్యం, ఫలితాల్లో జాప్యం కనిపించవచ్చు. మీరు ఎంత కష్టపడినా ఫలితం వెంటనే రాకపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. కానీ ఇది శాశ్వతం కాదు. శని ఇచ్చే పరీక్షలు మీ మాదపెట్టడానికి కాదు, పరిపక్వతకు తీసుకెళ్లడానికి మాత్రమే. గురుగ్రహం మీ రాశిపై అనుకూల దృష్టిని కొనసాగిస్తోంది. దీని ప్రభావంతో మీరు చేసే మంచి ప్రయత్నాలు చివరకు ఫలిస్తాయి. ఆలస్యంగా అయినా న్యాయం మీవైపే ఉంటుంది. రాహు ప్రభావం వల్ల కొంత అయోమయం, అనవసర భయాలు కలగవచ్చు. అయితే ఈ భయాలు నిజానికి అంత బలమైనవి కావు. ఈ గ్రహస్థితుల సమ్మేళనం మీకు ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. తొందరపడకుండా క్రమశిక్షణతో ముందుకు సాగితే ఈ కాలంలో ఎదురయ్యే కష్టాలు మీకు భవిష్యత్తులో గొప్ప ఫలితాలను ఇస్తాయి. దేవునిపై నమ్మకం ఉంచి సత్యమార్గంలో నడిస్తే గ్రహబలం కూడా మీకు అనుకూలంగా మారుతుంది. ఈ 4 రోజుల్లో గర్భిణీ మీనరాశి మహిళలు శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్న విషయానికే ఆందోళన చెందటం, భయపడటం, అనవసర ఆలోచనల్లో మునిగిపోవటం జరుగుతుంది. ఇది శరీరంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. మీ మనసు ప్రశాంతంగా ఉంటేనే మీ ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులు చెప్పే మాటలను, బయటవారి సలహాలను వడపోసుకొని మాత్రమే స్వీకరించాలి. ప్రతి మాటను మనసుకు తీసుకుంటే ఒత్తిడి పెరుగుతుంది. దేవుని నామస్మరణ, శాంతమైన సంగీతం, మంచి ఆలోచనలు ఈ సమయంలో మీకు చాలా ఉపయోగపడతాయి. ఈ 4 రోజుల్లో కొంత అలసట, నిద్రలేమీ ఉండవచ్చు. దానిని నిర్లక్ష్యం చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి. ఆహారంపై కూడా శ్రద్ధ అవసరం. మీనరాశి గర్భిణీలకు ఈ కాలంలో దైవ అనుగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది. మనసులో భక్తి పెరిగినంత మాత్రాన మీ బిడ్డకు కూడా శుభ ప్రభావం ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తతో, ధైర్యంతో ముందుకు సాగితే అన్నీ అనుకూలంగా జరుగుతాయి. మీనరాశివారికి పిల్లల విషయంలో ఈ 4 రోజులు కొంత ఆందోళన కలిగించే కాలంగా ఉంటుంది. పిల్లల ప్రవర్తనలో చిన్న మార్పులు కనిపించవచ్చు. చదువులో ఆసక్తి తగ్గినట్టు అనిపించవచ్చు, లేదా ఎక్కువ మొండితనం చూపించవచ్చు. దీనివల్ల తల్లిదండ్రులకు కలవరం కలుగుతుంది. ఈ సమయంలో పిల్లలపై ఒత్తిడి పెంచటం మంచిది కాదు. ప్రేమతో, సహనంతో దగ్గరయ్యే ప్రయత్నం చెయ్యాలి. పిల్లలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీనరాశి తల్లిదండ్రులు సాధారణంగా చాలా సున్నిత మనసు కలవారు కావటం వల్ల పిల్లల బాధను కూడా ఎక్కువగా అనుభవిస్తారు. ఈ 4 రోజుల్లో పిల్లలతో మాట్లాడేందుకు ఎక్కువ సమయం కేటాయించాలి. వారి భవిష్యత్తు గురించి భయపడటం కంటే ప్రస్తుతం వారు ఏం అనుభవిస్తున్నారో తెలుసుకోవటం అవసరం. సరైన మార్గదర్శకత్వం, ప్రేమతో కూడిన మాటలు పిల్లల జీవితాన్ని సానుకూలంగా మార్చగలవు. భవిష్యత్తులో పిల్లలకు మంచి అవకాశాలు ఉన్నాయని నమ్మకం ఉంచండి. ఈ 4 రోజుల్లో మీనరాశివారి ఇళ్లలో మాటల తేడాల వల్ల గొడవలు వచ్చే అవకాశం ఉంది. చిన్న విషయాలే పెద్ద సమస్యలుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా అత్తమామలు, సోదరులు లేదా బంధువులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. మీరు మంచి ఉద్దేశంతో చెప్పిన మాటను కూడా ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రతి మాటకు ప్రతిమాట అనటం పరిస్థితిని మరింత చెడగొడుతుంది. కొన్నిసార్లు మౌనమే ఉత్తమ పరిష్కారమవుతుంది. మీనరాశివారికి సహజంగా ఉన్న ఓర్పు, శాంత స్వభావాన్ని ఈ సమయంలో ఉపయోగించాలి. కుటుంబంలో శాంతి కోసం కొంత త్యాగం చెయ్యాల్సి రావచ్చు. ఇంట్లో కలహాలు మనసుకు చాలా భారంగా అనిపిస్తాయి, కాని ఇవి శాశ్వతంగా ఉండవు. ఈ 4 రోజులు గడిచిన తర్వాత
పరిస్థితులు మెల్లగా సర్దుకుంటాయి. దేవునిపై నమ్మకం ఉంచి కుటుంబ శాంతిని ప్రథమంగా భావిస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులైన మీనరాశివారికి ఈ 4 రోజులు మానసిక ఒత్తిడితో కూడిన కాలంగా ఉంటుంది. చదవాలనిపించినా మనసు నిలకడగా ఉండకపోవచ్చు. ఏకాగ్రత లోపించటం, పదే పదే దృష్టి చెదరటం జరుగుతుంది. పరీక్షలు, ఫలితాల గురించి భయం కలగవచ్చు. ఈ సమయంలో చదువును బలవంతంగా కాకుండా క్రమబద్ధంగా కొనసాగించటం మంచిది. ఎక్కువ సమయం ఒకేసారి చదవటం కంటే చిన్న విరామాలతో చదవటం మీకు ఉపయోగపడుతుంది. మీనరాశి విద్యార్థులు భావోద్వేగాలకు త్వరగా లోనవుతారు. కాబట్టి మనసును శాంతంగా ఉంచుకోవటం చాలా అవసరం. తల్లిదండ్రులు కూడా ఈ సమయంలో పిల్లలపై అధిక ఒత్తిడి పెట్టకూడదు. ప్రోత్సాహనివ్వటం, ధైర్యం చెప్పటం చాలా ముఖ్యం. ఈ 4 రోజులు కాస్త కష్టంగా అనిపించినా మీరు చేసే శ్రమ వృధా కాదు. సరైన సమయానికి ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ 4 రోజుల్లో మీనరాశివారి ఆర్థిక పరిస్థితి కొంత ఒత్తిడిగా ఉంటుంది. డబ్బు రావటం కన్నా ఖర్చులే ఎక్కువగా అనిపిస్తాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులు లేదా అనుకోని బాధ్యతలు ఆర్థికంగా భారంగా మారవచ్చు. ఈ సమయంలో ముఖ్యమైనది నియంత్రణ. అవసరం లేని ఖర్చులను వాయిదా వేయటం, అప్పులు తీసుకోవటంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఎవరి మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టటం లేదా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం నష్టం కలిగించవచ్చు. పరిష్కారంగా ఆదాయానికి తగిన జీవన విధానాన్ని అనుసరించాలి. చిన్న మొత్తమైన పొదుపు చేయాలనే ఆలోచన పెట్టుకోవాలి. దైవ విశ్వాసం కూడా ఈ సమయంలో మీకు మానసిక బలాన్నిస్తుంది. ఈ కష్టకాలం ఎక్కువ రోజులుండదు. మీరు చూపే ఓర్పు, క్రమశిక్షణ వల్ల రాబోయే రోజుల్లో ఆర్థిక పరిస్థితి మెల్లగా మెరుగుపడుతుంది. ఈ 4 రోజుల్లో మీనరాశి ఉద్యోగస్థులకు పని సంబంధిత ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తుంది. కార్యాలయంలో మీపై బాధ్యతలు పెరుగుతాయి. కాని ఆ స్థాయిలో గుర్తింపు లభించకపోవడం వల్ల మనస్సులో అసంతృప్తి ఏర్పడుతుంది. మీరు నిజాయితీగా పనిచేస్తున్నా పై అధికారుల నుంచి ఆశించిన మెచ్చుకోలు రాకపోవచ్చు. కొందరు సహోద్యోగులు మీ మంచితనాన్ని తమ ప్రయోజనాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేయవచ్చు. ఈ సమయంలో మీరు అనవసర వాదనలు, మాటల తగాదాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. మీ మాటలను ఎవరో వక్రీకరించి సమస్యగా మార్చే అవకాశం ఉంది. కాబట్టి అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడటం, పనిమీద దృష్టి పెట్టటం ఉత్తమం. మీనరాశివారికి సహజంగా ఉన్న భావోద్వేగ స్వభావం ఈ సమయంలో మీకు బలహీనతగా మారవచ్చు. కాబట్టి వ్యక్తిగత భావాలను పనిలోకి తీసుకురాకుండా ఉండాలి. కొంతమందికి ఉద్యోగ మార్పు గురించి ఆలోచనలు రావచ్చు. కాని ఈ 4 రోజులు ఆ నిర్ణయానికి సరైన సమయం కాదు. తొందరపాటు నిర్ణయాలు భవిష్యత్తులో పశ్చాత్తాపానికి దారితీస్తాయి. ఓర్పుతో, క్రమశిక్షణతో కొనసాగితే ప్రస్తుతం కనిపిస్తున్న సమస్యలు తాత్కాలికమైనవేనని అర్థమవుతుంది. మీ కృషిని దేవుడు గమనిస్తున్నాడు. సరైన సమయం వచ్చినప్పుడు మీకు తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. వ్యాపారంలో ఉన్న మీనరాశివారికి కూడా ఈ రోజులు జాగ్రత్త అవసరం. లాభాలు ఆశించినంతగా లేకపోవచ్చు. కస్టమర్లతో వ్యవహరించేటప్పుడు సహనం అవసరం. చిన్న నష్టాలను పెద్ద సమస్యగా మార్చుకోకుండా దీర్ఘకాలిక ఆలోచనతో ముందుకు సాగాలి. ఈ కాలం ముగిసిన తర్వాత పరిస్థితులు క్రమంగా మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఈ 4 రోజుల్లో మీనరాశివారు తప్పకుండా దైవ విశ్వాసాన్ని పెంచుకోవాలి. మీ జీవితంలో వచ్చిన కష్టాలకు పరిష్కారం మీ లోపలే ఉంది. కాని దానిని బయటకు తీసుకురావడానికి దైవకృప అవసరం. ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే శుభ్రమైన మనస్సుతో దేవుని నామస్మరణ చేయడం చాలా శుభకరం. శుక్రవారం రోజు ప్రత్యేకంగా పూజ చేయడం మీకు మంచి ఫలితాలిస్తుంది. ఇంట్లో దీపం వెలిగించి కొంత సమయం ప్రశాంతంగా కూర్చొని మీ మనస్సులో ఉన్న బాధను దేవుడికి చెప్పుకోవాలి. ఇలా చేయడం వల్ల మానసిక భారం తగ్గుతుంది. మీనరాశివారికి నీరు, దీపం, భక్తి సంబంధిత పరిహారాలు చాలా త్వరగా ఫలిస్తాయి. అనవసర కోపం, ద్వేషం, అసూయ వంటి భావాలను వీలైనంతవరకు దూరంగా పెట్టాలి. ఇవి మీ జీవితంలో ప్రతికూలతలను పెంచుతాయి. ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే అది చిన్నదైనా సరే చెయ్యండి. మీ శక్తికి మించిన దానం అవసరం లేదు. కాని మనస్ఫూర్తిగా చేసిన చిన్న సహాయం కూడా దైవ అనుగ్రహాన్ని ఆకర్షిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు చేసే పరిహారాలు వెంటనే పెద్ద మార్పు చూపించకపోయినా అవి మీ భవిష్యత్తుకు బలమైన పునాదిని వేస్తాయి. ముఖ్యంగా మీ ఆలోచనా విధానం మారితేనే పరిస్థితులు కూడా మారడం ప్రారంభమవుతాయి.
దైవాన్ని నమ్మి సత్యమార్గంలో నడిస్తే మీ జీవితంలో శుభపరిణామాలు తప్పకుండా చోటు చేసుకుంటాయి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుకు సంకేతం. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, నిరాశలు అన్నీ వ్యర్థం కావు. అవి మీను లోపల నుండి బలంగా తయారుచేశాయి. ఇప్పుడు భగవంతుడి కరుణ మీ జీవితంలో పనిచెయ్యడం ప్రారంభమవుతోంది. ఇది ఒక్కసారిగా పెద్ద మార్పుల రూపంలో కాకపోయినా మెల్లగా కాని స్థిరంగా మార్పును తీసుకువస్తుంది. మీ మనస్సులో భయం తగ్గడం, భవిష్యత్తుపై నమ్మకం పెరగడం, జీవితం మీద మళ్లీ ఆశ కలగడం ఈ మార్పుకు తొలి సూచనలు. మీరు ఇప్పుడు చేసే ప్రతి ప్రయత్నం గతంతో పోలిస్తే కొంచెం ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఇది బంగారు కాలానికి ముందస్తు దశ. ఇంతకాలం మీరు ఇచ్చిన త్యాగాలకు, భరించిన బాధలకు భగవంతుడు న్యాయం చెయ్యబోతున్నాడు. మీ జీవితంలో కొత్త అవకాశాలు తలుపు తట్టే సమయం దగ్గరలోనే ఉంది. మీరు వాటిని గుర్తించి స్వీకరించగలిగితే మీ భవిష్యత్తు సంతోషంగా మారుతుంది. ఈ కాలంలో ముఖ్యమైనది విశ్వాసం. మీ మీద మీకు నమ్మకం, దేవుడిపై విశ్వాసం రెండూ కలిసినప్పుడు ఏ అడ్డంకి మీను ఆపలేను. ఈ 4 రోజులు మీ జీవితంలో కొత్త ఆరంభానికి బీజం వేస్తాయి. సహనంతో, సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే రాబోయే రోజులు మీకు శాంతి, సంతోషం, స్థిరత్వాన్ని అందిస్తాయి. ఇవే మిత్రులారా, మీనరాశివారికి 2026 ఫిబ్రవరి 3, 4, 5, 6 ఈ 4 రోజుల రాశిఫలాలు. మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న కష్టాలు, బాధలు, అవమానాలు ఏదీ వ్యర్థం కాదు. భగవంతుడు మీ ప్రతి కన్నీటిని చూస్తున్నాడు. మీ ప్రతి సహనాన్ని లెక్కలో పెట్టుకుంటున్నాడు. ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో ఏదైనా ఒక్క మాటైనా మీ జీవితానికి సరిపోతే దాన్ని యాదృచ్ఛికంగా అనుకోకండి. అది మీకోసం దైవం పంపించిన సంకేతంగా భావించండి. మిత్రులారా, మీరు ఇంతవరకు వీడియో చూస్తున్నారు అంటే మీ జీవితంలో మార్పు రావాలని మీరు నిజంగా కోరుకుంటున్నారు. కాబట్టి దయచేసి మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఎందుకంటే ఒక చిన్న షేర్ ఎవరో ఒకరి జీవితానికి వెలుగుగా మారవచ్చు. ఇంకా ఒక చిన్న భక్తితో కూడిన మనవి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కింద కామెంట్లో ఓం నమః శివాయ అని తప్పకుండా వ్రాయండి. మీ జీవితంలో శాంతి కలగాలని, మీ ఇంట్లో సంతోషం నిలవాలని, మీ కష్టాలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకొక శుభసూచనల వీడియోతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.